So hello guys, welcome back to my channel Diksha Speed Tech Life. So ఈరోజు వీడియోలో నేను కాలేజ్ టైమింగ్స్ గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో కాలేజ్ ఏ టైం దాకా ఉండిద్ది అండ్ ఏ టైం స్టార్ట్ అయ్యిద్ది అండ్ ఎన్ని పీరియడ్స్ అండ్ అసలు అంటే డే స్కాలర్స్ ఏ టైం దాకా ఉంటారు, హాస్టలర్స్ ఎప్పుడు వెళ్తారు, అసలు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఈ బ్లాగ్ లో అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వచ్చింది కాలేజ్ టైమింగ్స్ ఎట్లా ఉండిద్ది అని చెప్పి. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా మంది వరకు చూస్తున్నది కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కాలేజ్ టైమింగ్స్ ఏంటక్క అని చెప్పి. సో ఈ యూనివర్సిటీకి అనేది ఒక పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఉండదు, అది మోస్ట్లీ ఏ యూనివర్సిటీస్ అయినా. సో యూనివర్సిటీలో టైమింగ్స్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సిఎస్సిలో మీరు ఇప్పుడు 32 సెక్షన్స్ ఉన్నాయి అంటే మా అప్పుడు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి సిఎస్సి 32 సెక్షన్స్. సో ఈ 32 సెక్షన్స్ కి 32 డిఫరెంట్ టైం టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 1 కి క్లాస్ స్టార్ట్ అయితే ఒక్కొక్కరికి 9 కి 10 కి 11 కి. సో ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క పర్టికులర్ టైం టేబుల్ ఉంటుంది. అది ఒక టైం టేబుల్ అనేది అయితే అసలు ఉండదు. సో మీ సెక్షన్ కి ఇక్కడ హాస్టల్ అదే మీకు కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మీకు సెక్షన్స్ ఇస్తారు కదా, సో దాన్ని బట్టి మీకు పోర్టల్లో టైం టేబుల్ అనేది అప్డేట్ చేస్తారు. దాన్ని బట్టి ఆ టైమింగ్స్ ని బట్టి ఆ బ్లాక్ అయితే మీరు వెళ్తారు. అంతేగాని ఒక టైం టేబుల్ అనేది అయితే ఫిక్స్డ్ ఉండదు. అండ్ మీకు కంటిన్యూషన్ టైం కాలేజ్ అనేది ఏమీ జరగదు. ఇప్పుడు కాలేజ్ టైమింగ్స్ 9 to 5:30. అదేంటది 9 to 5:30 అనేది? క్లాసెస్ 9 నుంచి 5:30 దాకా జరుగుతాయి అంటే యూనివర్సిటీ టైమింగ్స్. బట్ మీకు కంటిన్యూస్ గా 9 to 5:30 క్లాసెస్ అనేవి అయితే ఉండదు. సో 9 కి స్టార్ట్ అయ్యి 10 కి అయిపోయి అండ్ నెక్స్ట్ 1 to 5:30 ఉంటాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉండిద్ది టైం టేబుల్, ఒక్కొక్క డే ఒక్కొక్కలాగా ఉండిద్ది. సో ఫర్ సపోజ్ మండే మీకు 9 కి స్టార్ట్ అయ్యి 10 కి అయిపోయింది మార్నింగ్ అండ్ మళ్ళీ 1 to 5:30. సో ట్యూస్డే ఎలా ఉండిద్ది, మళ్ళీ అసలు మార్నింగ్ ఏ క్లాసెస్ లేకుండా మళ్ళీ 1 కి స్టార్ట్ అయింది, 1 to 4 అయిపోయింది ఆర్ 1 to 3 అయిపోయింది. మళ్ళీ వెన్స్డే డిఫరెంట్ టైమింగ్స్, థర్స్డే డిఫరెంట్ టైమింగ్స్. సో ఇలా డేస్ కి టైం టేబుల్ మారిద్ది అండ్ ప్రతి సెక్షన్ కి టైమింగ్స్ మారిపోతాయి. సో ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ అయితే ఏముండదు. సో అండ్ డే స్కాలర్స్ అయితే ఇక్కడ 9 కల్లా వచ్చేస్తారు క్యాంపస్ కి, బస్సెస్ అన్ని 9 లోపు రిపోర్ట్ చేస్తాయి. సో 9 to 5:30కి క్లాసెస్ అయిపోతాయి కాబట్టి అందరికి అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ అందరికి 5:30కి క్లాసెస్ అయిపోతాయి కాబట్టి 5:45కి 5:50కి అయితే బస్సెస్ స్టార్ట్ అవుతాయి మీకు డే స్కాలర్స్ కి. సో ఇఫ్ డే స్కాలర్స్ కి ఇప్పుడు మీకు 9 to 3 క్లాసెస్ అయిపోయినాయి అనుకుందాం ఒక రోజు, కానీ మీరు 5:45 దాకా మీరు వెయిట్ చేయాలి డే స్కాలర్స్ అంటే కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే. ఎందుకంటే బస్సెస్ 5:45 దాకా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు ముందే క్లాసెస్ అయిపోయినా కానీ మీరు అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు దాకా మీరు వేరే బ్లాక్స్ లో కూర్చోవాలి, లేకపోతే క్యాఫ్టేరియాస్ ఆర్ ఫుడ్ కోర్ట్స్ ఆర్ గ్రాండ్ స్టైర్స్ మీద. సో ఎప్పుడైనా ఎంత ముందు అయిపోయినా, మార్నింగే క్లాసెస్ అయిపోయినా, ఆఫ్టర్నూన్ క్లాసెస్ అయిపోయినా, అసలు ఎలా అయిపోయినా మీరు 5:45 దాకా అయితే డే స్కాలర్స్ అయితే కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ తో వచ్చేవాళ్ళు, బస్సెస్ కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 5:45 దాకా అయితే వెయిట్ చేయాలి. సో అప్పుడే బస్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ముందే అయిపోయినాయి కాబట్టి మీకు స్పెషల్ బస్ అట్లేం ఉండదు. ఎవరికైనా ఒక బస్ ఆ 5:45కే. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నాకు 9 to 2 క్లాసెస్ అయిపోయినాయి, మార్నింగ్ 9 to 11 దా క్లాసెస్ అండ్ 1 to 3 క్లాసెస్ అనుకోండి. సో 3 క్లాస్ అయిపోయింది కాబట్టి నేను వచ్చేయచ్చు మధ్యలో ఒక 1 అవర్ ఖాళీ ఉన్నా, హాఫ్ అన్ అవర్ ఖాళీ ఉన్నా. హాస్టల్ పక్కనే కాబట్టి నేను ఎప్పుడైనా హాస్టల్కి రావచ్చు. వార్డెన్ మ్యామ్ ఎందుకు ఈ టైంకి వచ్చావు అని ఏం అడగరు. సో నువ్వు ఎప్పుడైనా క్లాస్కి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా హాస్టల్కి వచ్చేయచ్చు. సో అది నేను ఎవరు క్వశ్చన్ చేయరు కాబట్టి హాస్టలర్స్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. సో అలా. బట్ డే స్కాలర్స్ కి అడ్వాంటేజ్ లేదు కదా, వచ్చి రెస్ట్ తీసుకొని పడుకోవటం అలా. మళ్ళీ డే స్కాలర్స్ హాస్టల్ బ్లాక్ లో కూడా అలౌడ్ కాదు, రాకూడదు డే స్కాలర్స్. కొంతమంది ఉంటారు కదా హాస్టలర్ కాకుండా అండ్ డే స్కాలర్ అంటే కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కాకుండా ఓన్ ట్రాన్స్పోర్ట్ తో వచ్చేవాళ్ళు, బైక్స్ మీద కార్స్ లో వచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే వాళ్ళు ఏ టైం కైనా వెళ్ళిపోవచ్చు అంటే క్యాంపస్ నుంచి వచ్చిన తర్వాత వన్స్ వాళ్ళ క్లాసెస్ లేకపోతే. బట్ వన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ రావడానికి అయితే ఛాన్స్ లేదు ఆ రోజు. వన్స్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు అంటే మళ్ళీ లోపలికైతే క్యాంపస్ లోకి ఎంట్రీ ఇవ్వరు. సో అదొకటి చూసుకోవాలి ఓన్ ట్రాన్స్పోర్ట్ వచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఏమైనా వర్షాలు పడితే మీకు రెయిన్ ఛాన్సెస్ ఏమైనా ఉంటే అప్పుడు ఏమైనా టైమింగ్ చేంజ్ చేస్తారు కాలేజ్ అంటే యూనివర్సిటీ టైమింగ్స్. సో ఆ రోజుకి
మీకైతే మెయిల్ చేస్తారు ఏ టైంకి స్టార్ట్ అవుతాయి బస్సెస్ అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు మెయిల్ చెక్ చేసుకోవాలి. ఆ రోజు టైం చేంజ్ అవుతాయి. మీకు ఫస్ట్ ఇయర్ లో అన్ని ఎక్కువ క్లాసెస్ అయితే ఉండదు. మీరు మోస్ట్లీ ఫ్రీగానే ఉంటారు. చాలా ఒక డేలో 4 to 5 hours అసలు ఫ్రీగానే ఉంటారు. సో మీకైతే ఎక్కువ క్లాసెస్ అనేవి ఉండరు. సో రిలాక్సేషన్ గా ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో మొత్తం, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్. బట్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మీకు పీరియడ్స్ ఎక్కువ పెరిగిపోతా ఉంటాయి. సపోజ్ ఫస్ట్ ఇయర్ లో మీకు 1 week అంటే సాటర్డేస్ హాలిడేస్ కాబట్టి ఎవ్రీ సాటర్డే హాలిడే ఇక్కడ. సో సాటర్డే సండే వీకెండ్స్ హాలిడేస్. సో 5 days లో ఫస్ట్ ఇయర్ లో మీకు 27 hours ఉంటే, ఇక్కడ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఆ 35 or 37 hours ఉండిద్ది వీక్ లో. సో సెకండ్ ఇయర్ లో కొంచెం ఎక్కువ పీరియడ్స్ ఉంటాయి, మీకు టైం ఎక్కువ దొరకదు. ఒక పీరియడ్ కి వచ్చేసరికి 50 minutes ఉండిద్ది, 50. సో 50 minutes 5 minutes బ్రేక్ ఉండిద్ది. అంటే ప్రతి సబ్జెక్ట్ ప్రతి పీరియడ్ కి 5 minutes బ్రేక్ అయితే ఇస్తారు. అండ్ ల్యాబ్ ఒకవేళ ఉంటే 2 hours కంటిన్యూషన్ ఉండిద్ది ల్యాబ్. సో ల్యాబ్ కి మాత్రం 2 hours. నార్మల్ పీరియడ్స్ అయితే 1 hour, 5 minutes అయితే బ్రేక్ వచ్చింది. ఈ వీడియోలో కాలేజ్ టైమింగ్స్ గురించి ఒక టైం టేబుల్ అయితే ఉండదు. సో ఇలా కొన్ని పాయింట్స్ అయితే నేను మీతో డిస్కస్ చేశాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మీకు కాలేజ్ టైమింగ్స్ గురించి అయినా ఆర్ యూనివర్సిటీ గురించి అయినా ఆర్ మీకు ఏదో ఒక డౌట్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. సో దట్ నేను మీ కమెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. So if you guys like this video, please don't forget to like, share and subscribe. అండ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు నోటిఫికేషన్ వచ్చేది. సో సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయింది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు.